వేద శాస్త్రానుసారము శివుడిని మించిన దైవము లేడు, శివుడితో సమానమైన దేవుడు లేడు అన్నది పరమసత్యం. అదేవిధంగా 4 యుగాలు గాలించిన, ముల్లోకాలు వెదకిన షిరిడీ సాయిని మించిన గురువు లేనే లేడు అన్నది పరమసత్యం. విభిన్న మతస్థులు కలిసి మనం జీవిస్తున్నాము. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి మార్గంలో వాళ్ళు సాధన చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఒక మతాన్ని ఇంకొక మతం విమర్శించడం, ఒక మతం ఇంకొక మతాన్ని ఖండించడం, ఇది అఫెన్సా కాదా అంటే చట్టరీత్యా అఫెన్స్. సాయిబాబా అవధూత కాదు అంటున్నారు. వజ్రం విలువ వజ్రాల వ్యాపారికి తెలుస్తుందే కానీ వంకాయలు అమ్ముకునే వానికి ఏం తెలుస్తుంది? సాయిబాబా అవధూత కాదు. నేను కూడా చెప్తున్నా, సాయిబాబా అవధూత కాదు, అవధూత శ్రేష్ఠుడు. చూశారా? మెహర్ బాబా, తాజుద్దీన్ బాబా, ఎందరో సిద్ధ గురువులు, ఎందరో యోగులు, ఎందరో యతులు, ఎందరో యతీశ్వరులు, చివరికి ఎందరో పీఠాధిపతులు, ఎందరో సన్యాసులు, వీళ్ళందరూ సాయిబాబాని ఏమన్నారు? గురు సామ్రాట్, యోగిరాజా, ఆదినాథ. ఇక రెండవది సాయిబాబా ముస్లిం అని ముద్ర వేస్తున్నారు. సాయిబాబా ముస్లిం అని సచ్చరిత్రను రచించినటువంటి హేమత్ పంత్ చెప్పాడా? శుద్ధ బ్రాహ్మణుని చెప్పాడు. ముప్పై 36 మంది షిరిడీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులను ఇంటర్వ్యూ చేసి బివి నరసింహస్వామి ఏమన్నాడు? శుద్ధ బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకే బ్రాహ్మణుడు అన్నాడు. ఈ విధంగా ఎక్కిరాల భరద్వాజ, శరత్ బాబూజీ ఇట్లాంటి రచయితలు, సాయి ప్రచారకులు ఏమన్నారయ్యా? ఒక్కరన్నా సాయి ముస్లిం అన్నారా? 32 సంవత్సరాలు సాయి జీవితాన్ని మదించి వేలాది ప్రవచనాలు చెప్పి షిరిడీ సాయిబాబా మీద 60 గ్రంథాలు రచించినటువంటి నేను ఏనాడైనా సాయిబాబా ముస్లిం అన్నానా? అనలేదు. ఇక్కడ ముస్లిమ్స్ను అవమానించడం కాదు, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ముస్లిం అంటున్నారు కాబట్టి ముస్లిం ముస్లిం అన్నటువంటి ముద్ర వేసి మీరు సాయి భక్తుల్ని కించపరుస్తున్నారు కాబట్టి ప్రస్తావన చేస్తున్నాను. ఇక మూడవ విషయము, సాయిబాబా శాస్త్ర సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మూడవ ఆరోపణ. ఏ శాస్త్రం బాబు? వేదశాస్త్రమా, పురాణ శాస్త్రమా, ఇతిహాస శాస్త్రమా, శృతి శాస్త్రమా, ఆగమ శాస్త్రమా? ఏ శాస్త్రం? ఒక సిద్ధ మహాగురువు ఉన్నప్పుడు, ఆ గురువులో దమ్మున్నప్పుడు, ఆ గురువు ఏం చెబుతాడో అదే ధర్మం, అదే న్యాయం. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్పాడు? విహాయ శాస్త్రజాలాన్ని గురుమేవ సమాశ్రయేతు అన్నాడు. పార్వతి, సర్వశాస్త్రాలను పక్కన పెట్టి నీ గురువు ఏం చెబుతాడో దాన్ని ఆచరించు అన్నారు. ఈ వాక్యం వినలేదా? ఈ శ్లోకము తెలియదా? తెలుసుకోండి. ఎందుకు చెప్పాడు పరమేశ్వరుడు ఆ మాట? చూశారా? కాబట్టి ఒక సిద్ధ గురువు లభించినప్పుడు ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, త్రికాలజ్ఞుడు కాబట్టి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి, సర్వ మనసులకు సాక్షి కాబట్టి, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది సులభమో, ఏది కష్టమో అన్నీ బాబాకు తెలుస్తాయి. మనకేం తెలుస్తుంది? మన బుర్ర ఎంత, మన కథ ఎంత? సనాతన ధర్మాన్ని సాయిబాబా భ్రష్టు పట్టిస్తున్నారు.
అసలుకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా మీకు? సనాతన అంటే ఎవరు? ఆదిదేవుడు, అనాదిదేవుడు అయినటువంటి పరమశివుడు. ఆ పరమశివుని యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించి శివుడుగా ప్రకాశించడమే సనాతన ధర్మం. చూశారా బాబు, సనాతన ధర్మం అంటే ఏమిటిది? వివేకానంద స్వామి ఏమన్నాడు? సర్వమతాల లక్ష్యమైనటువంటి పరమాత్మను దర్శించడమే సనాతన ధర్మము అన్నాడు. సనాతన ధర్మం అంటే క్రిస్టియన్స్ని దూషించడమా, ముస్లిమ్స్ని కొట్టడమా, బౌద్ధులను గెంటేయడమా? ఇది కాదు కదా. సర్వమత సామరస్యము. సర్వమతస్థులను ప్రేమించు. ఎందుకు? క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, బౌద్ధులను, జైనులను, జొరాస్ట్రియన్స్ను, యూదులను పుట్టించింది ఒక్క దేవుడే. ఆ దేవుడే శివుడే. ఆ శివుడే సాక్షాత్తు సాయినాథుడు. చూసారా, సాయి అంటే ఎవరయ్యా? సాక్షాత్తు ఈశ్వర్. కలియుగ పూర్ణ శివావతారం. మరి దీనికి ఏమిటి నిదర్శనం? మీరు షిరిడి సమాధి మందిరానికి వెళితే సాయిబాబాకు ముందుగా ఏముంటుంది? నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈనాడు ఎన్ని సాయి దేవాలయాలు వెలుస్తున్నాయి. ఒకనాడు శివాలయాలు, ఆ తర్వాత రామాలయాలు వీటితో సరి సమానంగా పోటీగా నిలబడి సాయి ఆలయాలు ఈనాడు వెలుస్తున్నాయి. అదే సాయి శక్తికి, వైభవానికి కారణం. ఓం షిరిడి సాయి దేవాయ నమః. శుభం 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 జయం విజయం చేయండి. పదకొండు గ్రంథాల ఆవిష్కరణ జరిగిందండి. తెలుగులో, హిందీ, ఆంగ్లము, తమిళము, అస్సామీ, బెంగాలీ, మలయాళము, మరాఠీ, కొంకణి, కన్నడ, ఒడియా ఈ 11 భాషలలో 11 గ్రంథాలు విడుదల జరిగాయండి.